గృహగాన హౌస్ లిస్టింగ్, హౌస్ లిసెన్సెస్ పూర్తి చేయుటకు మార్గదర్శకాలు. ఎన్యుమరేటర్గా మనం ఏమేం చేసి దీన్ని ఫైనల్ సబ్మిషన్ చేయాలో తెలుసుకోవడానికి కొన్ని ఫస్ట్ ఒకటి, అన్ని భవనాలను కవర్ చేయాలి. కేటాయించిన హెచ్ఎల్బిలో ఒక్క భవనం లేదా నిర్మాణం కూడా మిగలకుండా నమోదు చేయాలి. వీటిని ఒక్కోసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని భవనాలను కవర్ చేసినప్పుడే మనము హౌస్ లిస్టింగ్ చేసినట్టు. ఇక రెండవది, అన్ని సెన్సస్ హౌసెస్ మరియు హౌస్ హోల్డ్స్ నమోదు చేయాలి. ప్రతి ఇంటి మరియు కుటుంబ వివరాలను నమోదు చేయాలి. ఏమన్నా లాక్డ్ హౌస్ కానీ అవి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అయితే చూసుకునేటప్పుడు మన దగ్గర ఉన్న డాటా ప్రకారము చెక్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. మొత్తం హెచ్ఎల్బిని పూర్తిగా కవర్ చేయాలి. తన పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించి గణన చేయాలి. మనము ఇంతకుముందు తిరిగే ఉంటాం కాబట్టి మరొకసారి తిరిగి అవి నమోదు చేసుకోవాలి. ఇక లాక్డ్ హౌసెస్ మళ్ళీ సందర్శించాలి. తాళం వేసి ఉన్న ఇళ్లను వివిధ సమయాల్లో తిరిగి సందర్శించి సమాచారం సేకరించాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చారా లేదా అనేది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ వివరాలు కూడా ధృవీకరించుకోవాలి. స్వయంగా నమోదు చేసిన వివరాలు మరోసారి పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. ఎందుకంటే వారికి అంతా ఉండదు కాబట్టి మనం దాని మీద అవగాహనతోటి ఉంటాం కాబట్టి వాటిని ఖచ్చితంగా మనము సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫైనల్ సబ్మిషన్ ముందు మనము తప్పులు చేయకుండా చూసుకోవడమే మంచిది. లేఅవుట్ మ్యాప్ను కూడా తుది రూపంలో సిద్ధం చేయాలి. నార్త్ వెస్ట్ నుండి సౌత్ ఈస్ట్ దిశలో సరైన మార్గదర్శకాల ప్రకారం మ్యాప్ రూపొందించి 2 మాస్టర్ కాపీలు సూపర్వైజర్కి ఇవ్వాలి. ఈ మ్యాప్ రూపొందించేటప్పుడు మనము ఇంతకుముందు వెళ్ళి ఉంటాం కాబట్టి ఆ దారులు, అక్కడున్న ల్యాండ్ మార్క్స్ అన్నీ కూడా మనకు అవగాహన ఉంటుంది. ఒక్కసారి దాన్ని గీసుకున్న తర్వాత మరొకసారి మన యొక్క హెచ్ఎల్బిని మనం కనుక సందర్శించినట్టు ఏది ఉంటే ఈజీగా దాన్ని గీసుకోవడం జరుగుతుంది. హెచ్ఎల్బి సమ్మరి పరిశీలించాలి. అయితే ఈ యాప్లో వ్యూ సమ్మరీ చూస్తే మన యొక్క నమోదు చేసిన డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఒకసారి పరిశీలించుకోవాలి. మొత్తం పెండింగ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, రిమార్క్స్ కానీ ఇంకేమన్నా పెండింగ్ అంశాలు కానీ సూపర్వైజర్ గారు మనకేమన్నా నోటిఫై చేసి ఇది క్లియర్ చేయండి అని, ఎర్రర్ అని చెప్తే మనం దాన్ని పూర్తిగా వాటినన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవాలి. లైన్ నెంబర్స్ సింక్రొనైజ్ చేసిన తర్వాత యాప్లో ఉన్న అన్ని లైన్ నెంబర్లు సరిగా సింక్ అయినాయా లేదా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఏదైనా మిస్ అయితే మనకు అక్కడ డాట్ చూపించదు. ఎందుకు చూపించదు అని అంటే మనము సింక్ చేయలేదు కాబట్టి అక్కడ మనకు కనిపించదు. కాబట్టి అన్ని లైన్ నెంబర్లను మనము తప్పకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనం రిజిస్టర్లో రాసుకున్నాం కూడా వాటిని కూడా చూసుకోవాలి. సరిహద్దు హెచ్ఎల్బిలలో క్రాస్ చెక్ చేసుకోవాలి. పక్కనున్న హెచ్ఎల్బి ఎన్యుమరేటర్తో కలిసి భవనాలు 2 సార్లు నమోదు కాలేదని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే నేమ్స్ రిపీట్ కానీ అండ్ భవనం నెంబరు అవన్నీ రిపీట్ అయితే రిపీట్ డాటా కాబట్టి మనకు తప్పుగా నమోదు చేసిన వాళ్ళం అవుతాము. అందుకని పక్క ఎన్యుమరేటర్ను కూడా కలిసి మనం నిర్ధారించుకోవాలి. సంఖ్యలు సరిపోల్చాలి. బిల్డింగ్ మరియు సెన్సస్ హౌసెస్ సంఖ్యలు లేఅవుట్ మ్యాప్లో మనము ఆ లేఅవుట్లో సంఖ్యలు సరిగా ఉన్నాయా లేవా, మనం వాటిలో సీరియల్ ఎలా వేసుకున్నాం, మన దగ్గర సెన్సస్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటినీ కూడా టాలీ చేసుకోవాలి. సూపర్వైజర్ అనుమతి పొంది హెచ్ఎల్బిని కంప్లీట్ చేయడానికి ముందు సూపర్వైజర్ని అడగాలి. నాకు ఇన్ని సెన్సస్ హౌసెస్ ఉన్నాయి, లేఅవుట్ మ్యాప్ అన్నీ సరిపోయాయని తెలిసి మనము అప్పుడు కంప్లీషన్ అయినట్టుగా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హెచ్ఎల్బిని కంప్లీట్గా మార్క్ చేయాలి. అన్ని పనులు పూర్తయిన తర్వాత మాత్రమే హెచ్ఎల్బిని కంప్లీట్గా గుర్తించాలి. కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన యొక్క సూపర్వైజర్ గారి అనుమతితో మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఎల్ఓ యాప్ను అన్ఇన్స్టాల్ చేయరాదు. ఎందుకంటే హెచ్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత కూడా యాప్ తొలగించకూడదు. ఈ యాప్ను తొలగిస్తే మనము డాటా లాస్ అయిన వాళ్ళం అవుతాం. అసలే కూడా దీంతో పని లేదని ఎప్పుడు కూడా దాన్ని అన్ఇన్స్టాల్ చేయకూడదు. పూర్తి కవరేజ్ సర్టిఫికేట్ అయిన తర్వాత తన
పరిధిలోని అన్ని ఇళ్ళు మరియు కుటుంబాలు పూర్తిగా నమోదయ్యాయని ధృవీకరిస్తూ సర్టిఫికెట్ ఇస్తాము, సైన్ కూడా మనం చేస్తాము. దీన్ని ఎందుకైనా 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ చేయడమే మంచిది. జూన్ 9 మధ్యాహ్నం 12 గంటల తర్వాత యాప్ పనిచేయదు కాబట్టి అందువల్ల పెండింగ్ పనులు సింక్రనైజ్ కానీ కరెక్షన్స్ కానీ ముందుగానే పూర్తి చేయాలి. అందులో చూసుకోవాలి, చెప్పాను కదా ఇంతకుముందు, యూజ్ సమ్మరీ చూసుకుంటే మనం ఏమేమి ఎంటర్ చేసామో ఏవి చేయలేదో ఈజీగా కనపడదు. ముఖ్య సూచనలు అంటే ఒక ఇల్లు లేదా భవనం కూడా మిగలకూడదు, డూప్లికేట్ ఎంట్రీలు ఉండకూడదు, ల్యాక్డ్ అవర్స్ను తప్పకుండా తిరిగి ఆ హౌజెస్లో వాళ్ళు వచ్చారా లేదా ధృవీకరించుకొని మనము దాన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే పక్క వాళ్ళని అడిగితే ఈజీగా తెలియదు. లేఅవుట్ మ్యాప్స్ 2 కాపీలు సిద్ధంగా ఉంచాలి. సూపర్వైజర్ అనుమతి లేకుండా హెచ్ఎల్బిని అసలే కంప్లీట్ చేయకూడదు. ఇంకా ముఖ్యమైందంటే హెచ్ఎల్బి యాప్ను అసలే అన్ఇన్స్టాల్ మాత్రము చేయకండి. ఇక్కడ నో బిల్డింగ్ లెఫ్ట్ అవుట్, నో హౌస్ హోల్డ్ లెఫ్ట్ అవుట్, నో డూప్లికేట్ ఎంట్రీ అనే సూత్రంతో గృహగణ పనులు మనము ముగించాలి. ఈ 3 కనుక మనము గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము కంప్లీట్ చేస్తాం. ఏదైనా మిస్టేక్ జరిగితే ఈ వీడియోలో చూసినట్టు మనం సెర్చ్ చేయాలి. చూడండి, ఫస్ట్ మనకు యాప్లో ఇలా కనిపిస్తుంది కదా, దాని మీద యూజ్ సమ్మర్ నొక్కి ఎక్కడ మిస్టేక్ ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోమన్నాం కదా, అలా అన్నీ చెక్ చేసుకొని ఇట్లా లైన్ బై లైన్ మనం ఒక్కొక్కది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. యూజ్ సమ్మర్లో అందరి డేటా మనం చేసింది ఉంటుంది, దాని మీద చెక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మనకు మిస్టేక్ అనేది అనిపించిందో దాని మీద చెక్ చేసి ఈ విధంగా వస్తే లైన్ నెంబరు పోతే బిల్డింగ్ నెంబరు ఆ సెన్సస్ హౌస్ నెంబర్ మాత్రం కరెక్షన్ కాదండి, మిగతా అన్నీ కూడా రాసుకొని మళ్ళొకసారి మనం వాటిని మిస్టేక్ లేకుండా ఎంట్రీ చేసుకోవచ్చు. ఇది 1 by 1 ఎన్ని మిస్టేక్స్ ఉంటే అన్నీ కూడా మనం ఈ విధంగా యూజ్ సమ్మర్ నుంచి వచ్చి అక్కడ రాసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి రీజన్ చెప్పి ఇక్కడ బై సెల్ఫ్ తోటి కంటిన్యూ అయ్యి ఈ సింక్ అయిన డేటాలో ఆ బిల్డింగ్ నెంబర్లో మనం దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అడుగుతుంది, మొత్తం కూడా రాసుకుంది మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.